హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ 5-6 ఏళ్లుగా రూపొందుతున్న సినిమానని చెప్పవచ్చు. ప్రీ కోవిడ్ టైంలో స్టార్ట్ అయిన ఈ సినిమా ముందు క్రిష్ డైరెక్షన్ లో మొదలవ్వగా తర్వాత డైరెక్టర్ మారి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రావడం, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం, ఇతర సినిమాలు వెన్నువెంటనే చేయాల్సిన అవసరం రావడంతో ఈ ప్రాజెక్టు మంచి క్రేజ్ తో ఓపెన్ అయినా కానీ తర్వాత వరుస పెట్టి పోస్ట్ పోన్లు అవుతూ వస్తూ ఉండటంతో బజ్ ను మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది ముందు మార్చిలో రిలీజ్ అనుకోవడం, తర్వాత మేలో రిలీజ్, తర్వాత జూన్ లో రిలీజ్, తర్వాత జూలైలో రిలీజ్ అనుకుంటూ వస్తూ ఉండటంతో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఉండటంతో ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ తగ్గుతూ అసలు ఏమాత్రం క్రేజ్ లేకుండానే సినిమా ఇప్పుడు డిజిటల్లో రిలీజ్ అవుతుందానేమో అని అనుమానాలను కూడా రేకెత్తించేలా చేసింది. కట్ చేస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినా సినిమాను అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారో లేదా అన్న డౌట్ నడుమ బయ్యర్స్ అనుకున్న రేంజ్ లో రేట్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాంతో మేకర్స్ కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేయాలనుకున్న, కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ను ఆఫర్స్ తీసుకోవాలి అనుకున్న రిలీజ్ సమయంలో ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని సేఫ్ జోన్ లోనే సినిమా బిజినెస్ చేయగా ఎట్టకేరకు స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం, స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉండటంతో మళ్లీ బస్ పీక్ కి వెళ్లిపోయి సినిమాకి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ అల్టిమేట్ లెవెల్లో జరుగుతూ ఉండటం విశేషం. రీసెంట్ టైంలో ఇంత డిలే అయిన ప్రాజెక్ట్ కి ఇలాంటి ప్రీ బుకింగ్ సొంతం అవ్వడం మామూలు విషయం కాదు. అసలు 1-2 నెలలు లేట్ అవుతేనే సినిమాల రిజల్ట్ మొత్తం తారుమారవుతున్న ఈ రోజుల్లో ఇలా బాక్సాఫీస్ దగ్గర ఇంత లేటుగా ఆడియన్స్ ముందుకు వస్తున్నా కానీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు మీదే ఈ రేంజ్ లో బస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా మినిమం పర్వాలేదనిపించే టాక్ వచ్చిన పవర్ స్టార్ క్రేజ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్ ఆడియన్స్ కొంచెం హెల్ప్ చేసినా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ ఏడాదికి గాను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇదంతా కేవలం ఒక్క పవర్ స్టార్ పేరు మీదే జరుగుతున్న విధ్వంసం అని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా పవర్ స్టార్ క్రేజ్ పవర్ తో లాంగ్ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో బీభత్సం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.